మంచిది. ఇప్పటివరకు కూడా చాలా చక్కగా దేవుడి వాక్యాన్ని అందించినటువంటి సహోదరులు దేవ సహాయం గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. కొద్ది నిమిషాలు నేను కూడా దేవుడి వాక్యాన్ని మీతో పంచుకుంటాను. సమయము 9:27 అయింది. ఒక 20 నిమిషాలు చెప్తాను. 9:45 అయింది. కాబట్టి ఈ సమయంలో దేవుడి వాక్యాన్ని వినడానికి మీ హృదయాలను దేవుడి వైపు తిప్పండి. దేవుని లేఖనాలు, దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు, విధి విధానాలన్నిటినీ కూడా తెలుసుకోవడం అనేది చాలా చాలా విలువైనటువంటి సమాచారంగా మనం భావించాలి. మీకు ఎప్పుడైనా సరే చీకట్లో ఒంటరిగా వెళ్తూ ఉన్నప్పుడు మీరు ఒక్కరే, అది బండి మీద కావచ్చు, లేకపోతే నడిచి కావచ్చు, చీకట్లో వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారు అనేటువంటి ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? మీరు ఒంటరిగా వెళ్తున్నారు, ఎవరు లేరు, చీకట్లో వెళ్తున్నారు, మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు అనేటువంటి ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? ఓకేనా. రెండోది, మనల్ని ఎవరో, నన్ను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు, మనకి తెలియకుండా మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అనేటువంటి ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? దూరం నుండి నన్ను ఎవరో వాచ్ చేస్తున్నారు అంటే కనిపెడుతున్నారు అనేటువంటి ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? అవునా? ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తున్నారంట? మిమ్మల్ని ఎవరో ఏమవుతున్నారంట? ఫాలో అవుతున్నారు. మిమ్మల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరో ఏం చేస్తున్నారు అంటే దూరం నుండి ఏం చేస్తున్నారంట? వాచ్ చేస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడైనా అనిపిస్తే మీరు అటెన్షన్లో ఉన్నట్టు. మీరు దేంట్లో ఉన్నట్టు? అటెన్షన్లో ఉన్నట్టు. ఎవరు నన్ను అబ్జర్వ్ చేయట్లేదు అన్నట్టు అనుకుంటే మీరు టెన్షన్లో ఉన్నట్టు అనమాట. అవునా? ఏమర్థం కావాలన్నమాట? మనల్ని ఎవరో ఏమవుతున్నారంట? నిన్నెవరో ఫాలో అవుతున్నారు, నన్నెవరో ఫాలో అవుతున్నారు, మనల్ని ఎవరో ఏం చేస్తున్నారు అంటే ఏమవుతున్నారంట? ఫాలో అవుతున్నారు అన్నప్పుడు మనకి ఎంతో భయం వచ్చిద్ది అనమాట. ఏమైందంట? భయం వచ్చిద్ది అనమాట. ఆటోమేటిక్గా లేని దాని గురించే పిల్లలకి మనం ఏం చెబుతామయ్యా అంటే, చీకట్లో వెళ్ళమాకండి, బూచోడు వస్తాడు అంటే ఆ లేనోడి గురించి వీళ్ళు చాలా భయపడతా ఉంటారన్నమాట. దేని గురించి? ఉన్నారేమో, వస్తాడేమో, పట్టుకుంటాడేమో అని ఎంతో భయం అన్నమాట. ఎవరికి? పిల్లలకి. ఆ బూచోడిని పరిచయం చేసినటువంటి మీ తల్లిదండ్రులు మీరు ఏం చేయాలయ్యా అంటే ఇంకొక అతన్ని కూడా పరిచయం చేయాలి. అవునా? ఎవరిని పరిచయం చేశారు? అన్నం తినపోతే బూచోడు వస్తాడని పిల్లలకి పరిచయం చేసినటువంటి తల్లిదండ్రులు ఇంకొకరిని కూడా పరిచయం చేయాలి. ఎవరిని పరిచయం చేయాలయ్యా అంటే ఎవరిని పరిచయం చేయాలన్నమాట? దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అనేటువంటి ఆ దేవుడిని కూడా ఏం చేయాలి అంటే ఏం చేయాలంట? పరిచయం చేయాలి. అవునా? కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనంలో, కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో, దేవుడు తన పరిశుద్ధ ఆలయములో నుండి పరిశుద్ధాలయములోనున్నాడు. దేవుని సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా
అంటే వాచ్ చేస్తున్నాడు అని అర్థం అనమాట. దేవుడు మానవులను సృజించిన తర్వాత ఎలా పడితే అలా ఏం చేయలేదయ్య అంటే వదిలేయలేదన్నమాట. తల్లి ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ బట్టలు నానబెడతా పిల్లోని చూసిద్ది, వంట వండుతా పిల్లోని చూసిద్ది, అవునా? అలాగా తల్లి తన కడుపున పుట్టినటువంటి బిడ్డను ఆ పిల్లల్ని ఏ విధంగా అయితే అబ్జర్వ్ చేస్తూ ఉండిద్దో దేవుడు కూడా ఏం చేస్తూ ఉంటాడయ్యా అంటే ఆకాశమందుండి నరులను ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడంట. మనకి తెలియట్లా. మనం మర్చిపోయినటువంటి విషయం ఏంటయ్యా అంటే మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు, మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు, మనల్ని ఎవరో వాచ్ చేస్తున్నారు అన్నటువంటి సమాచారం మన దగ్గర లేదనమాట. కానీ దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే దేవుడు ఆకాశమందు ఆయన సింహాసనం వేసుకుని ఆయన నరులను ఏం చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడంట? కన్నులారా మరి చదవండి 4వ వచనంలో, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు. ఫాలో అవుతున్నాడు దేవుడు ఎవరిని? తన పోలికలో తన స్వరూపమందు చేసుకున్నటువంటి తన బిడ్డలను ఏం చేస్తున్నాడు అంటే దేవుడు కంటికి రెప్పలాగా ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నా కానీ మీతో పాటు ఎవరున్నారయ్య అంటే ఎవరున్నారంట? దేవమ్మ ఎవరున్నారంట? మనం ఒంటరిగా ఉన్నా కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన పిల్లలకి తెప్పిస్తే పిల్లలు ఎప్పుడు కూడా ఏం గారయ్య అంటే ఏం గారనమాట? తప్పిపోరు. ఎంత 8 అయినా 7 అయినా 7 దాకా వీళ్ళిద్దరు అని మమ్మ రావద్దండి కూర్చోళ్ళు ఉంటారు. ఆ మాట ఎంత గట్టిగా హృదయంలో పాతుకుపోయిందో, పెనవేసుకుపోయిందో, ఈ మాట కూడా అంత గట్టిగా ఉండాలన్నమాట. ఏ మాట అయ్యా అంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. 4వ వచనం మళ్ళీ చదువుకుందాము. దేవుడు తన పరిశుద్ధాలయములోనున్నాడు, దేవుడు సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కను దృష్టి చేత ఆయన వారిని ఏం చేస్తున్నాడంట? పరిశీలన చేస్తున్నాడు. ఈ ఆలోచన ఉండాలన్నమాట ప్రతి మనిషికి కూడా. ఏదైనా పని చేసేటప్పుడు, ఏదైనా తప్పులు అడిగేసేటప్పుడు, ఎలా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఏదైనా సరే అంతర్జాలం చూస్తున్నప్పుడు మీకు గుర్తుండాల్సినటువంటి విషయం ఏందయ్యా అంటే మా భార్య లేదు కదా అనుకోకూడదు. మీ భార్య కంటే పవర్ఫుల్, భార్య కంటే పవర్ఫుల్ అయినటువంటి దేవుడు నీ వెనకాల ఉండి ఏం చేస్తాడంట? అబ్జర్వ్ చేస్తాడు, వాచ్ చేస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నాం అంటే మనుషులు నన్ను చూడలేదులే అనుకుంటున్నాం కాదు. మనుషుల కంటే పవర్ఫుల్ అయినటువంటి గాడ్ ఏం చేస్తున్నాడు అంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే అబ్జర్వ్ చేస్తున్నాడు. 14వ అధ్యాయము 2వ వచనంలో వివేకి అయి దేవుణ్ణి వెదకువాడు కలడేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను ఏం చేస్తున్నాడంట? చీకట్లో మిమ్మల్ని ఎవరైనా ఫాలో అయితే వెనకాలకుండా మీకు ఎంత భయం వచ్చిందో దేవుడు ఫాలో అవుతున్నాడంటే మీకు అంత భయం వస్తే ఏమవుతాయి అంటే మీరు పాపం చేయరనమాట. అందుకని మళ్ళీ చెబుతున్నాడు అనమాట కీర్తనకారుడు. ఏం చెబుతున్నాడయ్యా అంటే వివేకి అయి దేవుణ్ణి వెదకువాడు కలడేమో అని దేవుడు ఆకాశము నుండి ఏం చేస్తున్నాడంట? చూచు పరిశీలన చేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనంలో, కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఇదే మాట రాశాడనమాట. 53వ అధ్యాయము 2వ వచనంలో వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు ఉందురో లేదో అని కనుగొనుటకై దేవుడు ఆకాశము నుండి నరులను నిదానించి ఏం చేస్తున్నాడంట? మనం తప్పట అడుగులేస్తున్నా, గోడ పట్టుకుని నడుస్తున్నా, ఉయ్యాల్లో ఇడి పట్టుకున్నా తల్లి ఏ విధంగా అయితే గమనించిద్దో దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంట? గమనిస్తున్నాడు, మనల్ని ఫాలో అవుతున్నాడు, మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. మన ప్రతి అడుగు కూడా ఎవరికి తెలుసు అనమాట? దేవుడికి తెలుసు.
2 కళ్ళు ఉన్నటువంటి మానవుడు చూడలేకపోవచ్చు, కానీ వేవేల కోట్ల దేవదూతలు ఉన్నటువంటి దేవుని సింహాసనం దగ్గర నుంచి మనల్ని ఏం చేస్తున్నాడంటే నరులను ఆయన ఏం చేస్తున్నాడంట పరిశీలన చేస్తున్నాడు. ఈ రాత్రి కాలంలో కావచ్చు, ఈ రాత్రి కాలంలో కావచ్చు, ఎప్పుడైనా సరే ఈ మాట జ్ఞాపకం ఉండాలి. ఏ మాట జ్ఞాపకం ఉండాలి అంటే దేవుడు నా పక్కనే ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే మాట ఉండాలన్నమాట. అవునా? కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం మొదటి వచనం దగ్గర చదువుకుందాము. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుటా. ఉండండి, మీకు అంత అర్థం కాలేదు. నాకు అర్థమైంది ఏంటంటే వివరించి చెప్పాలన్నమాట. 12ంటికి మా అబ్బాయి అన్నం తింటాడు, 1 గంటకి నిద్రపోతాడు, 3ంటికి లెగుతాడు, నన్ను ఆడిస్తాడు, మళ్ళీ నిద్రపోతాడు. ఇది కదా పిల్లలకి టైం టేబుల్. అవునా కాదా? అంతేనా? ఆకలి ఎప్పుడైందంటే మీ పిల్లోడికి 12ంటికి అయింది. ఆడికి 12ంటికల్లా అన్నం పెట్టాలని నీకు ఒక ఆలోచన ఉంటుంది. అవునా కాదా? వాడు ఎప్పుడు స్నానం చేపియాలో ఒక ఆలోచన ఉంటుంది అనమాట. వాడిని ఎప్పుడు సూర్యరశ్మి చూపించాలో ఒక ఆలోచన ఉంటుంది అనమాట. అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడు ఇక అంటే ఆడికి ఏం కావాలో నేను ఆయన ఏం చేస్తానంట పరిశోధిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట? 39వ అధ్యాయము. దేవుడు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నాడు. ఏంది? ఏం చేస్తున్నాడంట? నువ్వు ఆడ కూర్చుంటున్నావో కూడా ఆయనకి తెలుసు. నేను కూర్చుండుట, నేను లేచుట. వామ్మో, 2 సీసీ కెమెరాలు ఉంటే దొంగకి ఎంత భయం అనమాట. ఈ పొద్దున్నే నా పిక్చర్ ఆడబడిద్దో అని. అవునా కాదా? ఈ సీసీటీవీ కెమెరాలో కనపడిపోయిన ఆ సీసీటీవీ కెమెరా, ఈ సీసీటీవీ కెమెరా అన్నీ తీసుకెళ్ళిపోతాడు అనమాట. దేవుడి సీసీ కెమెరా ఏం కాదయ్యా అంటే ఆయన కొనకడు, నిద్రపోడు. అనే కదా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఏం చేస్తాడంట? అబ్జర్వ్ చేస్తాడంట. ఎక్కడి నుండి? దూరము నుండి, ఆకాశములో ఉండి దేవుడు నిదానించి చూస్తున్నాడంట. కవిత ఈ టైంలో ఏం చేసిద్ది? జగన్ ఏం చేస్తూ ఉంటాడు? ఎండుగుంపాలలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అని దేవుడు ఏం చేస్తాడు అంటే ఏం చేస్తాడంట? కొబ్బరి చెట్టు ఎక్కినోడికి 1 ఇల్లు కనపడదు, 10 ఇల్లు కనపడతాయి. దేవుడు ఏడున్నాడు అంటే ఏడున్నాడంట? పైన ఉన్నాడు. మనకి అన్ని అంతరంగాలు కూడా దేవుడికి క్లియర్గా కనపడతాయి అంట. అందుకని ఏం చెబుతున్నాడు అయ్యా అంటే ఏం చెబుతున్నాడు అనమాట 2వ వచనంలో, నేను కూర్చుండుటయు, నేను లేచుటయు. ఎవరికి? చదివి అవతల పడేశాడు అంటారు కదా, నిన్ను చదివేశాను రా అంటాడు అనమాట. అవునా కాదా? అవునా? మనిషి అప్పుడప్పుడు అంటూ ఉంటాడు నేను చదివి పక్కన పడేశానంటే దేవుడు కూడా ఏమంటున్నాడు అయ్యా అంటే నీ తలంపు పుట్టక మునిపే నువ్వేందో నాకు తెలుసు. ఎందుకయ్యా అంటే దేవుడు చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాడు. ఇందాక సహోదరులు చెప్పారు, పెండముగా ఉన్నప్పుడే తల్లి గర్భంలో నేనేం చేశాడు అయ్యా అంటే ఏం చేశాడంట? నిర్మాణం చేశాడంట. ఆడపిల్ల పుట్టాల, మగపిల్లడు పుట్టాడని ఆయన డిసైడ్ చేశాడంట. ఎంత అబ్జర్వ్ చేస్తున్నాడో దేవుడు. మనకు తెలుసుకోవట్లేదు. మనం ఏమనుకుంటున్నామంటే 2 కళ్ళు మనల్ని చూస్తున్నాయా లేదా అని చెప్పేసి చూడకపోతే పాపం చేస్తున్నాం. కానీ దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం లేదు. సెల్ ఫోన్ చేసి చక్కగా డిలీట్ చేసే అటువంటి అవకాశం ఉంది కాబట్టి చేస్తున్నాడు. కానీ ప్రతి క్రియ కూడా ఏమవుతుంది అంటే ఏమవుతుందన్నమాట? నోట్ చేయబడుతుంది. అందుకని ఒక మాట అన్నాడు. ఏ మాట అన్నాడు అయ్యా అంటే మీ తల వెంట్రుకలు కూడా ఏమైనాయి అంటే ఏమైనాయంట? ఊరే ఏమైనాయంట? తల వెంట్రుకలు కూడా ఎన్ని ఉన్నాయో కూడా దేవుడు ఏం చేశాడంట? లెక్కేశాడంట. ఇక నువ్వు సెల్ ఫోన్లో డిలీట్ చేసింది, నువ్వు సెల్ ఫోన్లో చూసింది, నువ్వు ఎక్కడికి వెళ్ళింది, రేపు ఏం చేస్తాడయ్యా అంటే ప్రొజెక్టర్ వేసి చూపిస్తాడు. ఏం చేస్తాడంట? ప్రొజెక్టర్ మీద సినిమా బొమ్మ వేసేవాళ్ళు అనమాట. ఆ చిట్టమ్మ గారు మీకు తెలుసు కదా, కృష్ణ బొమ్మలు అవి వేసేవాళ్ళు అనమాట. దేవుడు రేపు పరలోకం వెళ్ళిన తర్వాత నువ్వు ఇలాగున్నావురా అని చెప్పేసి ఏం చేస్తాడు అంటే ప్రొజెక్టర్ వేసి చూపిస్తాడు అనమాట. అందుకని దేవుడు చెబుతున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు అంటే 2వ వచనంలో, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. అమ్మా అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. నీ పక్కనే నడుస్తున్నాడంట. నా నడకను, నా పడకను. మనం ఏం చేస్తామంటే ఈ బొంత బాగా కాకపోతే ఉప్పే కడుక్కుంటాం. అవునా కాదా? ఉతుకొచ్చేసినాయి, ఉతుక్కోవాలి, కొత్తవి కొనుక్కోవాలనుకుంటాం. దేవుడు మన ప్రతి సెకను
దేవుడు మన ప్రతి కదలికను ఏం చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడంట? అబ్జర్వ్ చేస్తున్నాడంట. 3వ వచనంలో నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. ఇందాక అదే చెప్పాను, మిమ్మల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు, నిన్నెవరో అబ్జర్వ్ చేస్తున్నారు, నిన్నెవరో ఫాలో అవుతున్నారు, నిన్నెవరో ఏం చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నారంట? వాచ్ చేస్తున్నారు. ఆయన ఎవరయ్య అంటే ఎవరు అనమాట? దేవుడు. అందుకని చెబుతాడు ఆయన టైం టు టైము, సెకండ్ టు సెకండ్, మినిట్ టు మినిట్ ఏం చెబుతాడయ్యా అంటే నీ ప్రతి అడుగు జాడల్ని, నీ ప్రతి చర్యలను కూడా ఏం చేయగలడు అంటే దేవుడు ఏం చేయగలడు అనమాట? చేయగలడు. అందుకని చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు అయ్యా అంటే 2వ వచనం దగ్గర నుంచి చదువుకుందాము. నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, నేను కూర్చుండుటయు నేను లేచుటయు నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుకొనుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. 4వ వచనంలో దేవుడా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది, వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. వెనకను ముందును నీవు నన్ను ఏం చేశాడంటే ఏం చేశాడంట? ఇందాక చెప్పాను అనమాట. దేవుడు మనల్ని ఏమవుతున్నాడంటే ఫాలో అవుతున్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడంట? దూరం నుండి కనిపెట్టి నిదానించి చూస్తున్నాడంట. అలా చూస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులను చూశాడు దేవుడు ఆకాశంలో నుండి పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మొదటి సృష్టిలో ఆ భూలోకం అంతా చెడిపోయినప్పుడు దేవుడికి ఒక వ్యక్తి మాత్రం నిందారహితుడిగా కనపడ్డాడు. ఆదికాండము 7వ అధ్యాయము మొదటి వచనంలో, ఆదికాండము 7వ అధ్యాయము మొదటి వచనంలో దేవుడు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని. తరం అంటే దాదాపుగా 100 సంవత్సరాలు అనుకుంటే ఆదాము మొదలుకుని నోవాహు వరకు చాలా తరాలు ఉంటే ఆ నోవాహు తరంలో దేవుడు నరులను పరిశీలిస్తూ ఉంటే అందరూ కూడా ఏమయ్యారు అంటే బొత్తిగా చెడిపోతే ఒక్కడ మాత్రం ఎలా ఉన్నాడంట? నీతిమంతుడిగా ఉన్నాడంట. ఆ నీతిమంతుడి యొక్క నీతిని దేవుడు ఏం చేశాడంట? చూసి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉన్నావు. 99 మంది తప్పిపోయారు, ఒక్కడ మాత్రం నీతిమంతుడిగా ఉన్నాడంట. ఆయన ఏంటంట? నోవాహు. 7వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏం చెప్పాడనమాట? ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని. చూస్తున్నాడా లేదా దేవుడు? చూస్తే ఎవరు కనపడ్డారంట? నోవాహు తరంలో నోవాహు ఒక్కడే కనపడ్డాడంట. కొంత వేల మంది, లక్షల మంది జనం ఉన్నా కానీ వాళ్ళందరిలో కూడా పరిశీలన చేసి క్వాలిఫై చేసి చూస్తే ఎవరు కనపడ్డారంట? నోవాహు ఒక్కడే కనపడ్డాడంట. ఈ తరంలో నీవే అంటే ఆయన ఒక్కడే అని అర్థం అన్నమాట. ఆ తరమా అవునా? కాబట్టి నోవాహు తరంలో నోవాహు మాత్రం ఏమయ్యాడంట? నీతిమంతులుగా ఉన్నాడంట. 6వ అధ్యాయానికి వెళ్దాం. మిగతా వాళ్ళను పరిశీలించినప్పుడు, మిగతా వాళ్ళను ఫాలో అవుతున్నప్పుడు, మిగతా వాళ్ళను చూస్తూ ఉన్నప్పుడు దేవుడికి ఏమైందయ్యా అంటే 6వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి చదువుకున్న, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమ మనసుకు వచ్చి నచ్చిన స్త్రీలను ఏం చేసుకున్నారంట? వివాహం చేసుకున్నారంట. దేవుడు అందరిని చూస్తూ ఉంటే ఆ చెడిపోయినటువంటి తరం ఎందుకు చెడిపోయిందని దేవుడు చూస్తూ ఉంటే కంటికి నచ్చిన వాళ్ళని చేసుకుంటున్నారంట. దేవుడు ఏం చెప్పాడయ్యా అంటే దేవునికి వెలుగుకి సంబంధం ఉండిద్ది, చీకటికి సంబంధం ఉండిద్ది, కానీ చీకటికి వెలుగుకి సంబంధం ఉండదు. కానీ క్రాస్ బ్రీడ్ ఏర్పడినాయి అంట. ఏమని అంట?
దేవునితో నడిచేవారు దేవునితో నడవని వారితో ఏం చేశారయ్యా అంటే ఏమయ్యారంట? సంబంధాలు కలుపుకున్నారంట. అందుకని చెబుతున్నాడు 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ నోవహు కాలంలో ఉన్నటువంటి ప్రజలను దేవుడు నిదానించి చూసినప్పుడు, అబ్జర్వ్ చేసినప్పుడు, వాళ్ళను వాచ్ చేసినప్పుడు దేవుడు కనిపెట్టినటువంటి విషయం ఏంటయ్యా అంటే, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నల్ల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమ మనసుకు నచ్చిన స్త్రీలను ఏం చేశారంట? వివాహం చేసుకున్నారంట. ఈరోజు కూడా మన ఇష్టం కాదు, తల్లిదండ్రులు మనల్ని పెంచారు, పోషిస్తున్నారు. మన బాగోగులు మనకంటే వాళ్ళకే బాగా తెలుసు. ఏ ఇంటికి పంపించాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ అధికారానికి ఒప్పుకుంటే బాగుపడతాం. కానీ ఆ రోజు అట్ట లేదంట పరిస్థితి. ఎట్లేదంట? తల్లిదండ్రులు చెప్పింది విందాము, వాళ్ళు మన బాగోగు మనకన్నా బాగుగా చూస్తారు. మనం పుట్టిన దగ్గర నుంచి మన అవసరాలన్నింటినీ మన కోసం త్యాగం చేసిన వాళ్ళ మాట వింటే మన కుటుంబాలు బాగుపడతాయి అన్నటువంటి ఆలోచన లేకుండా ఏం చేశారంట? తమ మనసుకు నచ్చిన స్త్రీలను ఏం చేసుకున్నారంట? వివాహం చేసుకున్నారంట. అప్పుడు దేవుడు అన్నాడు, నా ఆత్మ నరుల ఆత్మలతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు అని చెప్పాడనమాట. 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డదనియు దేవుడు అబ్జర్వ్ చేశాడు. యెహోవా చూచి అన్నాడు అనమాట. అంటే ఈ పాఠం పేరు ఏందయ్య అంటే, దేవుడు నరులను ఏం చేస్తున్నాడంట? పరిశీలన చేస్తున్నాడు, చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. అవునా కాదా? ఫాలో అవుతున్నాడు. అలా రాస్తున్నాడు అనమాట. ఏం రాస్తున్నాడు అంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదనియు దేవుడు చూచి తాను భూమి మీద నరులను సృష్టించినందుకు దేవుడు సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవుడు పరిశీలన చేస్తూ ఉంటే, కలుగజేసిన వాళ్ళందరూ తల దిక్కవుతూ ఉంటే తండ్రి ఆవేదన ఎలా ఉందయ్యా అంటే, నరుల ఆత్మలతో నా ఆత్మ ఎప్పుడు కూడా వాదించను. నేను ఇదని చెబుతుంటే వాళ్ళు అదని చెబుతున్నారు, నేను ఇది చేయనురా అంటే వాళ్ళు అది చేస్తూ ఉన్నారు. వద్దు అందరిని ఏం చేస్తానంట గుడి చేస్తాను అన్నాడు అనమాట. అప్పుడే వచ్చిందంట తండ్రికి. ఏమొచ్చిందయ్యా అంటే 6వ వచనంలో తాను భూమి మీద నరులను సృష్టించినందుకు యెహోవా సంతాపమునుంది. అదేలే, తన హృదయంలో నొచ్చుకున్నాడంటే స్టంట్ వేయించుకున్నాడని అర్థం అనమాట. మొట్టమొదటి ఎదురు దెబ్బ అప్పుడే తగిలింది ఎవరికి? దేవుడికి. పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా ఎన్నో దెబ్బలు తగులుతాయి, దేవుడికి కూడా అప్పుడు తగిలిందనమాట. ఏ విషయంలో? వివాహ విషయంలో. అవునా? నా ఆత్మ నరుల ఆత్మలతో ఎల్లప్పుడూ వాదించదు, వారి అక్రమాల విషయంలో ఏమయ్యారంట? వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎలాంటిదంట? చెడిపోయింది అని చెప్పాడనమాట. కానీ ఆ చెడిపోయినటువంటి తరములో కూడా ఒకే ఒక్క వ్యక్తి ఏమయ్యాడయ్యా అంటే నిందారహితుడిగా నిలబడ్డాడంట. అతని పేరేంటయ్యా అంటే ఏందనమాట? నోవాహు. అలా చెడిపోయినటువంటి తరంలో 7వ అధ్యాయానికి వచ్చేసరికి 7వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికి యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవయ్యుండుట చూచి తిని. ఇందా చెప్పాను కదా 139వ కీర్తనలో, నా నడకను నా పడకను నువ్వేం చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావంట? చూస్తున్నావు. దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. దేవుడు అన్నీ కూడా ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనబడని 4 గోడల మధ్యలో ఉన్న, బయట ఉన్న, లోపల ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదియో లేదు కానీ మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుతున్నాయి అంట. మళ్ళీ చదువుకుందాము. 4వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన దృష్టికి, దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. ఆదామా ఎక్కడున్నావు అంటే చెట్టు చాటునున్నానని దేవుడికి తెలుసు. అబద్ధం. పండు తిన్నాడో లేదో
దేవుడికి తెలుసు. హృదయంలో పాపం ఉంచుకున్నాడో లేదో దాచిపెట్టుకున్నాడో దేవుడికి తెలుసు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అయ్యా అంటే ఆయన దృష్టికి కనపడనటువంటి సృష్టము ఏది కూడా లేదు. మనం ఎవరికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఏమవుతుందంట కళ్ళజోడు లేకుండా కనపడుతుందంట. ఎవరికి? దేవుడికి. మీ ఆయన్ని మోసం చేయొచ్చు, మీ భార్యను మోసం చేయొచ్చు, పాస్టర్ గారిని మోసం చేయొచ్చు, తల్లి పిల్లలను మోసం చేయొచ్చు, కానీ దేవుడిని ఏం చేయలేరు అంటే ఏం చేయలేరు అనమాట, మోసం చేయలేరు. అందుకని చెబుతున్నాడు మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవునికి సమస్తమును మరుగులేక తేటగా కనబడుతుంది. మనిషికి కాపలా ఉండొచ్చు కానీ మన మనసుకి మాత్రం దేవుడు కాపలాగా ఉంటాడు. ప్రతి క్షణము ప్రతి నిత్యము దేవుడు ఏం చేస్తాడు అంటే ఏం చేస్తూ ఉంటాడు అనమాట, మనల్ని పరిశీలన చేస్తూ ఉంటాడంట. చివరగా కొత్త నిబంధనకు వచ్చాడు దేవుడు. ఒకసారి చూద్దాం, చూడండి. కొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తల కార్యాలు చాలా ఉండేలా చెప్పుకోవాలి అంటే అపోస్తల కార్యాలు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి చదువుకుందాము. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము మొదటి వచనములో అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్యకు తెలిసి వాడు తన వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపరుచుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని నీ హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడవగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. కారణం ఏందయ్యా అంటే దేవుడు అననీయ వాళ్ళ భార్య అయినటువంటి సఫీరాని ఏం చేశాడంట చూశాడు, అబ్జర్వ్ చేశాడు. ఎక్కడ దాచుకున్నారో చూశారు, దేవాలయంలోకి ఎంత తెచ్చారో చూశారు, వాళ్ళు అమ్మేటప్పుడు వాళ్ళ హృదయం ఎలా ఉందో చూశాడు, ఇచ్చేటప్పుడు దేవుడు చూశాడు. చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. అందుకని ఈ వచనాన్ని చూపించాను. ఏం చూపించానయ్యా అంటే అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్యకు తెలిసి వాడు తన వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టాడంట. దాచుకున్నది ఎవరికని తెలిసిద్దా? కానీ ఎవరికి తెలిసిందంట? పరిశుద్ధాత్మకు తెలిసింది, దేవుడికి తెలిసింది. ఏం చేస్తే తెలిసింది? ఏం చేస్తున్నాడంట? దేవుడు మనల్ని ఫాలో అవుతున్నాడు. ఎవరు? దేవుడు మనల్ని ఏమవుతున్నాడంట? ఫాలో అవుతూ ఉంటే ఇందాక ఎవరు కనపడ్డారు అంటే నీతిమంతుడు యథార్థవంతుడైనటువంటి తన తరంలో నిందారహితుడైనటువంటి నోవా కనపడ్డాడు. ఈ తరంలో ఎవరు కనపడ్డారు అంటే సంఘములో ద్రోహులు కనపడ్డారు. ఎవరికి? దేవుడికి. అవునా? సంఘమంతా కూడా అపోస్తలుల పాదముల దగ్గర చందాలు ఇస్తూ కావలసిన వాటన్నిటిని పంచిపెట్టమని చెప్పేసి చాలామంది తమ చరచరాస్తులను అప్పగిస్తూ ఉంటే సంఘంలో ఏమయ్యాడంట? దోషిగా కనపడ్డాడంట. ఎవరు? అననీయ. దేవుడు మనుషుల్ని ఏం చేస్తాడంట? పరిశీలన చేస్తూ ఉంటాడు. చందాలు పట్టేటప్పుడు రూపాయికి ఆయన కిందకి వెళ్ళిద్దాము, టంగు మనిద్దామో, మళ్ళీ రూపాయి వేసే నేను ఎవరికన్నా తెలిసిద్దామో, తెలియ అవసరం లేదు. ఎవరికో తెలియ అవసరం లేదు. అది కింద దాకా వెళ్తే ఆ రూపాయి కాయన ఏమైందంట మోగిద్దా అనేటువంటి భయం అనేది మనుషులు చూస్తారని కాదు, దేవుడు చూస్తున్నాడు మనం ఇచ్చామా లేదా అన్నది. ఈ మధ్య కొత్త విషయం ఏందయ్య అంటే మా చర్చిలో ఏం జరుగుతుందయ్యా అంటే డబ్బులు లేకపోతే పేపర్ల జుట్టు కూడా వేస్తున్నారు. అది మరి అంత టాలెంటెడ్ పర్సన్స్ అనుకున్నా డబ్బులు లేకపోతే ఏం చేస్తున్నారంట? పేపర్ల జుట్టు కూడా ఇస్తున్నారు. అంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారన్నమాట. మనల్ని మనుషుల్ని మోసం చేయొచ్చు కానీ ఎవరిని మోసం చేయలేము అంటే దేవుడిని మోసం చేయలేము. అదే ఉదాహరణ చెబుతున్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట చూస్తున్నాడు. పేపర్ పట్టుకున్నావో, గాంధీ గారి నోటును పట్టుకున్నావో, రూపాయి వేస్తున్నావో, దేవుడు ఏం చేస్తాడనమాట? వచ్చే టయాన్ని చూస్తాడు, వెళ్ళే టయాన్ని చూస్తాడు. అవునా కాదా?
అందుకని చెబుతున్నాడు, నీ వెలలో కొంత దాచుకుని 5వ అధ్యాయం 2వ వచనములో నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపరచుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని నీ హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. దాచుకున్నది చూశాడు, అబద్ధం ఆడింది చూశాడు, భయపడింది చూశాడు. ఎవరు? దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు అనమాట. అవునా? సరేలని చెప్పేసి ఆయన చచ్చిపోయాడు, ఆయన తీసుకెళ్ళి ఆడ పాతి పెడుతున్నారు. భార్యకి కూడా చెప్పాల, ఆమె అంట్లు కడుక్కొని లేకపోతే కొండలు చదువుకొని బట్టలు ఆరేసి చివరికి ఆమె కూడా వచ్చింది ఆడికి దేవాలయంలో కదరా బెదరా వచ్చింది. మా ఆయన వెళ్ళాడు, మరి ఆయన ఏం చెబుతాడు అని చెప్పేసి వెళ్ళి చలికి సతీరా అన్నాడంట. ఎవరు? అయ్యగారండి అన్నంట. ఎవరు? సపీరా అనగానే ఇంతకే అమ్మారా? ఏమన్నాడంట? ఇంతకే అమ్మారా మీరు భూమిని అంటే ఇంతకే అమ్మామండి అన్నారంట. ఆమె కూడా అబద్ధమే చెప్పిందంట. ఇద్దరు ఏకీభవించి ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి మోసం చేస్తున్నారంట. 5వ అధ్యాయము 7వ వచనంలో ఇంచు 3 గంటల సేపటికి వారి భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చిన. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని అడిగాను. అందుకామె అవును. అందుకామె ఏమంటుందంట? అవును, ఇంతకే అమ్మితమని. ఇందాక 139 కీర్తనలు ఏం చదివించాను అంటే, నా పడకను, నా నడకను, నాలుకకు రాక మునిపే నా మాటను దేవుడు ఏం చేయగలడు? ఏం చేయగలడంట? పరిశీలన చేయగలడు. ఆ మాట చెప్పటంతోనే, అబద్ధం ఆడటంతోనే దేవుడికి ఏమొచ్చింది అంటే ఎంత కోపం వచ్చిందో. అప్పటికప్పుడు ఏమైందంట? పడి ప్రాణాలు విడిచిందంట. ఎవరు? ఆ మాట ఉందన్నమాట. 8వ వచనంలో అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును, ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆమెను కూడా తీసుకెళ్ళి ఏం చేశారంట? పాతి పెట్టారంట. దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు, దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, దేవుడు నిదానించి ఏం చేస్తాడంటే మనుషులు ఏం చేస్తాడంట. ఓకేనా? చివరిగా మన పిల్లల గురించి ఏం చెప్పాలయ్యా అంటే, యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక చివరిగా 4వ వచనంలో, యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక 4వ వచనంలో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని చెప్పుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నోవాహును చూసినప్పుడు దేవుడికి ఏ విధమైన ఆనందం కలిగిందో, మనల్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దేవుడికి కూడా అదే ఆనందం కలగాలి. దేవుడు అననీయ సపీరాల విషయంలో ఎంత అసహ్యం కలిగిందో అంత అసహ్యం మనల్ని చూసినప్పుడు కలగకూడదు. దేవుడు వలన మనము ఏం కావాలండి? మెప్పు పొందేవారం ఉండాలి. కానీ నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారు అని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం అని చెప్పే విధంగా తల్లిదండ్రులు పిల్లలను పెంచాలి. దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆ బీజం వేయండి అంజిబాబు, బిందు, ఆ బీజం వేయండి. లేని శాతాన్ని, లేని బూచిని చూపించి పిల్లల్ని పెంచడం కాదు, ఉన్న దేవుడిని మనల్ని అబ్జర్వ్ చేస్తాడని పెంచితే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు దాని నుండి తొలగిపోవాలి. ఇప్పటి వరకు వాక్యం మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.